హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి బిర్యానీ ఆకలి చూపించింది అనుకుంటున్నారా? చేస్తుంది బిర్యానీ. మరి బిర్యానీ ఆకలి చూపిక చూసేయండి గైస్. మా అమ్మమ్మ స్టైల్లో బిర్యానీ ఎలా కుక్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఇవైతే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, బిర్యానీ ఆకు ఇవన్నీ మనకి తెలీదు. అండ్ ఇంకా ఇవైతే పచ్చిమిర్చి, టమాటా అండ్ కొత్తిమీర, అల్లం పేస్ట్. అండ్ ఇప్పుడైతే మా అమ్మమ్మ ఈ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తుంది. ఇంకా ఆయిల్లో అయితే అన్నీ మంచిగా తెలుస్తుంది. ఇంకా మా అమ్మమ్మ అయితే దీన్ని కుక్ చేస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ టమాటాలు అండ్ మిర్చి అనమాట కట్ చేసుకోవాలి. వీటిని కూడా వేసుకొని కలుపుకోవాలన్నమాట. ట్యాప్లో మా మమ్మీ అయితే బిర్యానీ బియ్యం అయితే తెచ్చేసేసింది. మా మమ్మీ అయితే దీన్ని కలిపేసేసింది. ఇప్పుడైతే ఏం వేస్తుందో నేను అనుకోవటం కొత్తిమీర. కొత్తిమీర వేస్తుంది మా అమ్మమ్మ అయితే. కొత్తిమీర అండ్ పుదీనాని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడైతే మనం వేయాలి. మా అమ్మమ్మ అయితే మంచిగా వాష్ చేసి మంచిగా వేస్తుంది అన్నమాట. మా అమ్మ అయితే వేసేసినాక కొత్తిమీర ఇది ఇంకా చిన్న చిన్న ఏమన్నంతా కూడా వేసేసేస్తుంది. ఇప్పుడైతే మా అమ్మమ్మ మంచిగా కొత్తిమీర ఇది కూడా కలిసేటట్టు మిక్స్ చేసేసింది అనమాట. వేయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా మా అమ్మమ్మ అయితే స్టవ్ మీద కాకుండా కట్ల పొయ్యి మీద అయితే వండుతుంది అనమాట, ట్రెడిషనల్ లుక్ కోసం కాదు. అండ్ ఇప్పుడైతే మా అమ్మమ్మ జాజికాయ పొడి చేస్తుంది అనమాట. ఇదైతే చూసారు కదా అందులోకి ఎలా పడుతుందో మంచిగా. ఇంకా ఇప్పుడైతే మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మంచిగా వేయించుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మా అమ్మమ్మ అయితే బిర్యానీ ఎంత బాగా చేస్తుందో, మా అమ్మమ్మ స్టైల్ బిర్యానీ అయితే నాకు రోజు మొత్తం అది ఇచ్చినా తినేస్తాను నేనైతే. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తుంది అనమాట మా అమ్మమ్మ. మీకు కావాల్సినంత వేసుకోండి. ఇంకా వేసిన తర్వాత మంచిగా మిక్స్ అయితే చేసేస్తుంది అనమాట మా అమ్మమ్మ. దీన్ని మనం మసాలా అని కూడా అనొచ్చు. మొత్తం అయితే మంచిగా కలిపేసేసింది అనమాట మా అమ్మమ్మ. మంచి స్మెల్ వస్తుంది. అసలు బిర్యానీ ఎందుకు చేసుకుంటున్నామో చెప్పలేదు కదా. ఈరోజు మా మమ్మీ బర్త్డే అండ్ ఫాదర్స్ డే స్పెషల్ అనమాట ఇది. మా మమ్మీకి అయితే నేను ఫస్ట్ విషెస్ చెప్తా గాయ్స్. జీడిపప్పు వేస్తుంది అనమాట మా అమ్మమ్మ. మీకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకోండి. మా ఇంట్లో అయితే అందరూ తింటారు, ఎవరు తినే వాళ్ళు లేరు. ఇంకా అందుకని చెప్పేసి మా అమ్మమ్మ అయితే కొంచెం ఎక్కువ వేస్తుంది అనమాట. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇంకా రైస్ అయితే మొత్తం మెత్తగా అయిపోయింది. ఇంకా ఇప్పుడు సెకండ్ రౌండ్ ఇవే అనుకుంటా నాకు తెలిసి. చూసారు కదా ఎంత పొగొస్తుందో. బిందెలో నుంచి నీళ్ళు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి, కొలత గిన్నె. అండ్ ఇప్పుడైతే వీటిని మొత్తం బిర్యానీలో అయితే వేసేసేయాలి. బిర్యానీ మసాలాలో 2 గ్లాసెస్ అయితే వేస్తున్నాం మేము. ఎందుకంటే మా ఇంట్లో ఒక 7 మెంబర్స్ ఉన్నామంతే అన్నమాట. అయితే మా అమ్మమ్మ వేసేసింది. మీకు ఇంకా ఒక 10-15 మెంబర్స్కి కావాలంటే ఒక 3 సోడాలు వేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే కల్లుప్పు వేసేసింది. ఇంకా మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాం అనమాట. మా అమ్మ అయితే ఇంకా మూత పెట్టేసేసింది. నీళ్ళు బాగా కాగి తెల్లే వరకు ఉంచుకోవాలంట. నాకు తెలీదు, మా అమ్మమ్మే చెప్పింది నాకు కూడా. వావ్ గైస్, చూసారు కదా చికెన్. ఈ లెగ్ పీస్ నాకే రావాలని కోరుకుంటున్నా నేను. ఇంకా ఏమేమి కలిపి ఇలా చికెన్ కర్రీ చేసిందో మా అమ్మమ్మ చెప్తుంది, వినేయండి. కోసం 2 కేజీలు చికెన్ అండి ఇది.
దమ్ కోసమని పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకున్నాము ఈ షాప్లో. దీంట్లో ఇది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం కలిపి పెరుగు వేసి కలిపి కుక్కర్లో 3 విజిల్స్ వేయించామండి. దీన్ని ఇప్పుడు అన్నంలో వేయాలండి దమ్కు బిర్యానీ కోసం. వాళ్ళైతే బిర్యానీ చేస్తున్నారు. ఇంకా అందులో మాకైతే క్లైమేట్ ఇటువైపు చాలా అంటే చాలా కూల్ ఉండే, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చి కూల్ అవుతున్నా. ఇంకా ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే మా అమ్మమ్మ బిర్యానీ మసాలా వాటర్లో వేసేస్తుంది. మేమైతే కొంచెం ఎక్కువే చేసుకుంటున్నాం. మొత్తం బాస్మతి రైస్ అయితే వేసేసింది మా అమ్మమ్మ. ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఉడకాలన్నమాట బాస్మతి రైస్. మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి మంచిగా బిర్యానీ అయితే అవుతుంది. చూడండి గైస్ ఎంత మంచిగా ఉడుకుతుందో. ఆల్మోస్ట్ ఇంకా ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. అమ్మ అయితే నీట్గా కలుపుతుంది అనమాట. ఇంకా ఇందాక నేను మీకు చూపించా కదా చికెన్ పీసెస్, అవైతే బిర్యానీలో వేసేస్తుంది అనమాట. ఇంకా మొత్తం చికెన్ అయితే వేసేయాలి. ఇంకా మంచిగా మొత్తం అయితే వేసేస్తుంది అనమాట మా అమ్మమ్మ. ఇప్పుడైతే మనమైతే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇంకా మీ ఇంట్లో ఏం స్పెషల్ ఈ సండే కామెంట్ చేసేయండి. బాయ్.